రోజు పచ్చిమిరకాయలతో చల్లమిరకాయలు చేస్తున్నాం. అవును, చల్లమిరగాయలు చేస్తున్నాం. కాకపోతే కొంచెం స్పెషల్ గా చేస్తాం. లాంగ్ వీడియోస్ లో చల్లమిరగాయలు ఎలా చేసుకోవాలో వీడియో తీసి పెట్టా. ఆ వీడియో చూసి మా చెల్లి వెంటనే నాకు కాల్ చేసింది. అక్క, మీ ఇంట్లో గేదె ఉంది కాబట్టి పాలు పెరుగు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చల్లమిరగాయలు 9 కేజీలు అంటే 50 కేజీలైనా ప్రిపేర్ చేయగలం. మరి మా ఇంట్లో గేదెలు లేవు. పెరుగు ప్యాకెట్స్ తెచ్చుకుని చల్లమిరగాయలు ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం. నా కోసం ఏదైనా సింపుల్ గా చెప్పొచ్చు కదా అని అడిగింది మా చెల్లి. నాకు కూడా నిజమే కదా అనిపించింది. అలాంటి వారి కోసం ఈ వీడియో. ముందుగా మిరగాయలను బాగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, పసుపు, 2 స్పూన్స్ శనగపిండి, ఒక కప్ పుల్లటి పెరుగు, అలాగే ఒక లెమన్ మొత్తం కట్ చేసి స్వీట్ చేస్తున్నా. పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే ఇంకో లెమన్ కట్ చేసుకుని స్వీట్ చేసుకుని మిక్స్ చేసుకోండి. చల్లమిరకాయలు కర్రీలో వాడే మిరపకాయలతో కూడా తయారు చేసేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాక ఎండలో బాగా ఎండబెట్టేసుకోవడమే. మిర్చి బాగా ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వాగుతుంది. 5 days కి చల్ల మిర్చి మొత్తం ఇలాగ బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో నార్మల్ గా వేయించేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ చల్లమిరకాయ టేస్టే ఉంటుంది. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో మజ్జిగ ఎక్కువగా అవైలబుల్ లో లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఖచ్చితంగా నెలల పాటు నిల్వాగుతుంది. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతే ఖచ్చితంగా లైక్ చేయండి.